రండి. గంగండి, ఇది నర్మదండి, మొన్నే రైల్లో పుట్టిందండి బుజ్జిముండ. ఇది యమున, సరస్వతి. వీరు హేమ గారు, మా బాబు గారు అమ్మాయి గారు, అంటే నా గురువు గారు, మీకు గురువు గారే. చూసారండి వీడి సంస్కారం, మీకు నమస్కారం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న పశువులండి. అవును, హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు. నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా? ఏమండో, మనం అంత తేలిగ్గా మోసపోవండి. మనం వచ్చాని హిందీ మే బాత్ కర్కే వాళ్ళందరూ దర్దర్ కియా హై. क्या बात किया, कैसे बात किया? किया क्या? मैं तूगो जिला वाला हूँ, जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ। ये अम्बा कितना बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 2000 5000 2000 5 2 5 2 वो जावे बोला, నువ్వే పోరా बोला, వాడు పల్లెటూరు बोला, మై పల్లెటూరు, तू पलटू है, तेरा बाप पलटू है, तेरा ताता पलटू है, तेरा मुताता पलटू है, वाडू बोला तंता रे, हम किसी से कम नहीं, यादों की बारात भाभी दोस्ती है, जिस देश में गंगा बहती है, हम तेलुगु बेटा है रे कुत्ते, कमीने बोला, वाडू गजगज लड़ा हुआ, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मैं नहीं छोड़ा, नैनु तंता रहा, वाडू काला बैरान खा गया, वो बस 2000 बोला, मैं ठीक बोला, पैसा लिया, अम्बा मूर्ति लिया, वो छुक 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 रेल में आ गया। हम मुद्दू नहीं है, बुद्धू हूँ। అమ్మాయి గారు మీకేమన్నా అర్థమైందా? ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పెడకైపోతురే. పూర్తి టైం అయిపోయింది. అమ్మాయి గారు మీ చేత కొంచెం హారతి ఇవ్వండి. ఏంటండి సరస్వతి, అమ్మాయి గారు కాసేపు ఉండండి. ఎందుకు? చెప్తాను కదా, రండి. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, మీరందరూ కొంచెం క్రమశిక్షణ తో ఉండాలి. గృహ ప్రవేశం అయిపోయింది కదా, ఇంకేమిటి? ఏదో చిన్న అభినందన సభ, దానికి మీరే అధ్యక్షురాలు. నేనా? అవునంటున్నారు. వాటి భాషలోనే మాట్లాడుతున్నావా? ఆవు గేదె సోదర సోదరీమణులారా నమస్కారం. మనతో జీవించడానికి 3 హిందీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. గంగా కావేరుల గురించి కుమ్మలాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని. బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. నేనేమన్నానంటేనండి, బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌలవుతారని నేనంటుంటే, రే నీకు తెలియకపోతే తెలియట్టుండు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. ఒకటి లేక 2 కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ. అబ్బా ఏమిట్రా మళ్ళీ జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే, కుర్చీలు మరి కుర్చీయా. నేనేమన్నానంటేనండి, మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెడి సంతానానికని పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ, ఇక మీదట ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రే, కుర్చీలు మరి కుయ్యా. ఏంటండి ఏదో కొమ్ములు పోయినట్టు ఏంటో గంతులు? నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది? ఏమిటి? అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఈ ప్రొద్దు చూసే ఓపి నాకు లేదు కానీ వేసుకొని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట. శివుడు వేషమా? వాడెవడరా? అదేగా మరి. అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగులు. అసలు నీ ముందు వాడు ఎంత? జీవ, దోమ, బొద్దంక,
డుగుడుగుడుగుడుగుడుగు, డుగుడుగుడుగుడుగుడుగుడుగు. అవును. ఏమ్మా అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు. కథ 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 కదా. అవునవునవును అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ